యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాడు ధన్యుడు, వాడు ఆశీర్వదించబడతాడు. వాడు ధన్యుడు, వాడికి మేలు కలుగుతుంది. వాడు ధన్యుడు, గొప్ప అద్భుత కార్యాలు చూస్తాడు. వాడు ధన్యుడు, గొప్ప ఆశ్చర్య కార్యాలు చూస్తాడు. ఎన్నెన్నో కార్యాలు చూస్తాడు. ఎందుకనగా దేవుని యందు భయం కలిగి ఉంటున్నాడు, ఆజ్ఞలు బట్టి అధికంగా ఆనందిస్తున్నాడు కాబట్టి దాని కింద అంటున్నాడు, వాని సంతతి వారు ఏమవుతారంట? భూమి మీద బలవంతులు అవుతారంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భయభక్తులు కలిగిన వాడికి, ఆజ్ఞలు బట్టి అధికముగా ఆనందించేటటువంటి వారికి ఇచ్చేటటువంటి లాభం ఏంటంటే ఆశీర్వాదం ఉంటుంది. రెండవది, భూమి మీద బలవంతులు అవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శరీర బలం కాదు ఇది, శరీర బలం కాదు. శరీర బలం రావాలంటే ఒక్కొక్క సమయంలో చిన్న పిల్లోడుగా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలుగా పిల్లోడుగా ఉన్నప్పుడు చాలామంది అన్నారంట, ఈ చిన్న పిల్లోడు చాలా బక్కగా ఉన్నాడు, ఈ దొడ్డు కావట్లేదు, పిల్లోడు ఇంతేనా, నాసిరకంగా ఉంటాడా చెప్పారంట. ఒక పెద్ద మనిషి చెప్పిందంట అంతోని, ఏమీ లేదమ్మా, పొద్దున ఒక ఎగ్గును సాయంత్రం ఒక ఎగ్గు ఉడకబెట్టి ఉట్టిదే పెట్టేసి చాలా బలంగా ఉంటాడని చెప్పానంట. అయితే మొదలుపెట్టిన తల్లి ఒకటి చెప్తే ఒకటి పెడితే ఇంకా తక్కువ అవుతాడేమని పొద్దున్న 2 సాయంత్రం 2 ఉడకబెట్టి ఆ 2 గుడ్లు పెడతా ఉందంట. అట్లా కొన్ని సంవత్సరాలు పెట్టిందంట. కొన్ని సంవత్సరాలు పెట్టిన తర్వాత సుమారుగా ఒక 12 సంవత్సరాల వయసు వచ్చిందంట. 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి క్వింటాల్ బరువు అయ్యాడంట. ఎంత అయ్యాడు? క్వింటాల్ బరువు అయ్యాడంట. 100 కిలోలు అయ్యాడంట. 100 కిలోలు అయ్యేసరికి ఏంటమ్మా పిల్లోడు ఇంత ఇదిగా తయారయ్యాడు, ఇంత లావా, రేపు పొద్దున ఎట్లా నడుస్తాడు, ఏ విధంగా బతుకుతాడు, ఏ విధంగా ఉంటాడు అని అందరిసరికి మళ్ళా బాధ పట్టుకుందంటే, ఎట్లా తగ్గాలి? తగ్గుతాడా? ఎగ్స్ తినేసరికి ఏం పెరిగిందో తెలుసా? ఏం పెరిగింది? ఆకలి పెరిగింది. కొలెస్ట్రాల్ కాదు, ఆకలి పెరిగింది. అరగంటకి భోజనం కావాలంటున్నాడు, గంటకి ఏదో ఒకటి తినాలంటున్నాడు. తినలేకపోతే ఉండలేకపోతా ఉన్నాడు. నిజమే, బలం కావాలని అది పెడితే అది ఆ బలం కాదు, దేవుడిచ్చేటటువంటిది. దేవుని బిడ్డలకు ఇచ్చేటటువంటి బలం వేరు, దేవుని బిడ్డలకు ఇచ్చేటటువంటి శక్తి వేరు. ఆ బలం తగ్గటానికి ఎంతోమంది డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళారు, ఎన్నెన్నో మెడిసిన్స్ వాడారు. ఎన్ని మెడిసిన్ వాడినా ఎంత తెచ్చినా కానీ కొన్ని సంవత్సరాల వరకు కూడా ఆ లావు తగ్గలేదు, ఆ బరువు తగ్గలేదు. చివరాఖరికి ఒక డాక్టర్ గారు, దయాసాగర్ గారు డాక్టర్ గారు అన్నాడంట, వీడికి పొద్దున్న కానీ సాయంత్రం కానీ ఎప్పుడు భోజనము పెట్టబాకండి వీడికి అని చెప్పారంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పెట్టుకోకుండా 1 సంవత్సరం పాటు భోజనం పెట్టుకోకుండా ఏదో చపాతి ఏదో ఇచ్చారంట. ఇస్తే వాడు ఇప్పుడు ఎట్లా ఉన్నాడంటే బక్కగా అయిపోయాడు. మళ్ళా ఇది కథ అనుకుంటున్నారా? కథ కాదు, జరిగినటువంటిది. ఇంకా హైదరాబాద్లోనే ఉన్నాడు ఆ వ్యక్తి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారు. శరీర బలం కావాలి, నా కుమారుడు బలంగా ఉండాలి అని అనుకుంటారు. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే శరీర సంబంధమైనటువంటి బలము కాదు. ఏ సంబంధమైనటువంటి బలము కావాలని తల్లిదండ్రులు కోరుకోవాలి? ఆత్మ సంబంధమైనటువంటి బలము కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి బలం కావాలంటే చిన్నలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు గల వారిని దేవుడు ఆశీర్వదించును, దీవిస్తాడు, మిమ్ములను మీ పిల్లలను అభివృద్ధి పరుస్తాడు. ఇంకా చూసినట్లయితే ఇప్పుడు ఏం చదువుకుంటున్నాం? 112లో యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వారు సంతతి వారు భూమి మీద బలవంతులు అవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది ఏ బలం అంటే ఆత్మ సంబంధమైనటువంటి బలము.
అందుగురించే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 10వ వచనంలో ఏమంటుందంటే, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఎవరి యందు బలవంతులై ఉండాలా? దేవుని యందు బలవంతులై ఉండాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శరీరం బలం, ఆత్మ బలం. శరీర బలము కొంతకాలమే ఉండొచ్చు, కానీ కొన్ని రోజులకు అది పోతుంది, అది పనికి రాకుండా పోతుంది. ఆత్మ సంబంధమైనటువంటి బలం అయితే అది ఎన్నటికీ కూడా నిన్ను విడవదు, ఎడబాయదు, నీతోనే ఉంటుంది. శక్తి కలిగిన వాడుగా ఉంటావు, బలము కలిగిన వాడుగా ఉంటావు, బలవంతుని చేతిలో బాణముగా ఉంటావు. నువ్వు శత్రువుని ఎదిరించడానికి శక్తిమంతుడిగా ఉంటావు, దాన్ని దుర్మాడటానికి శక్తిమంతుడిగా ఉంటావు. త్రోదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్టు. అపవాది తంత్రములను ఎదిరించడానికి కూడా శక్తిమంతులు అవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపవాది అంటాడు, భయపెడతా ఉంటాడు, అగ్ని బాణాలు వేస్తూ ఉంటాడు, రకరకాలైనటువంటి చికాకులు చేస్తూ ఉంటాడు. వాడిని జయించాలంటే ప్రభు యొక్క శక్తి మనకు కావాలి. ఇశ్రాయేలీలకి వ్యతిరేకులు ఎవరనగా ఫిలిస్తీయులు వారి గుణగణాలు ఏంటంటే అపవాది సంబంధులు. అపవాదులను ఎదిరించడానికి ఏం కావాలి? త్రోదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులుగా ఉండాలి. బలవంతులుగా ఉంటేనే వాడిని తంత్రాలని మనము ఎదిరించగలము, లేకుంటే ఎదిరించలేము. దావీదు పొట్టివాడే, ఫిలిస్తీన్లో ఉన్నటువంటి గొలియాతు మాత్రం 6 మూళ్ళ జానుడున్నాడు, బలము కలిగిన వాడిగా ఉన్నాడు, బలవంతుడిగా ఉన్నాడు. ఎవరు కూడా ఆయన ముందు నిలవలేకపోతున్నారు, భయపడుతున్నారు, పారిపోతూ ఉన్నారు. శక్తి లేని వారిగా, పిరికి వారిగా యుద్ధం చేయడానికి భయపడి పారిపోతూ ఉన్నారు. పారిపోతున్నటువంటి సమయంలో చిన్నతనం నుండి భయభక్తులు కలిగి ఉన్నవాడు, దేవుని మాట వినేవాడు, దేవుని చిత్తానుసారంగా నడుచుకునేవాడు, దేవునికి ఇష్టడుగా ఉండేటటువంటి వాడు తన దగ్గరికి వచ్చాడు. పొట్టివాడైనప్పటికీ, బలము లేనివాడు, శరీర సంబంధమైన బలము లేనప్పటికీ ఏ సంబంధమైన బలం పొందుకున్నాడంటే ఆత్మ సంబంధమైనటువంటి బలము పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి బలం పొందుకున్నవాడు భయపడడు, ధైర్యంగా ఉంటాడు, శత్రువుని ఎదిరించడానికి శ్రద్ధపడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భయపడలేదు. 6 మూళ్ళ జానుడు ఉన్నాడని గొలియాతు దిగులు చెందలేదు. నీలో ఉన్నవాడి కంటే నాలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి నేను బలవంతునిగా ఉన్నాను అని యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధం బయలుదేరితే యుద్ధానికి సిద్ధమయ్యాడు, కానీ యుద్ధానికి కావలసినటువంటి ఆభరణాలన్నీ కూడా తన దగ్గర లేవు. యుద్ధంలో జయించాలంటే తనకి కావలసినటువంటివి అన్నీ కూడా కావాలి, తన దగ్గర లేవు, సూటబుల్ అవ్వట్లేదు. అప్పుడు అన్నాడు, ఏమన్నాడంటే, యుద్ధమా యెహోవాదే, నేను కాదు చేసేది, ఆయన దగ్గర ఉన్నాయి అన్నీ, ఆయన నాలో ఉన్నాడు, ఆయనే చేస్తాడు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి బలము కలిగినటువంటి వారిగా మనం ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. శత్రువుని ఎదిరించే వారిగా ఉండాలి. అలాంటి ఆత్మీయ శక్తి పొందుకుని ఉండాలి. మనము ఓడిపోకూడదు. ఓడిపోతే కనుక పిరికి వారిగా ఉంటాం. పిరికి వారిగా ఉన్నట్లయితే కనుక దేవుని బిడ్డలుగా ఉంటాం. దేవుని బిడ్డలుగా ఉండకపోయినట్లయితే నరకానికి పోతాం. దేవుని మాట వినకపోతే నరకానికి పోతాం. దేవుని ఆజ్ఞలు బట్టి అధికంగా ఆనందించకపోతే బలం మనకు ఉండదు. దేవుని చిత్తానుసారంగా నడుచుకోకపోయినట్లయితే బలము మనకు ఉండదు. శత్రువుని ఎదిరించలేము. అందుగురించే మన పితరుడైనటువంటి దావీదు ఫిలిస్తీయులలో ఉన్నటువంటి బలము కలిగినటువంటి వ్యక్తిని ఓడించి గెలిచాడు. ఎందుకనక ప్రభు యొక్క శక్తిని బట్టి బలవంతుడిగా చేయబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం కూడా ఓడిపోకూడదు. సాతానుడు వస్తాడు, నువ్వు చాలా బాగున్నావు అంటాడు, చాలా బాగా వాక్యం చదువుతున్నావు, చాలా బాగా పాటలు పాడుతున్నావు, చాలా బాగా ఉన్నావు అంటాడు. కానీ ఓడిపోకూడదు. దేవుని శక్తిని పొందుకోవాలి, దాన్ని జయించాలి.
జయించు వానితో అక్కడ ఆ ప్రకటన గ్రంథంలో రాస్తాడు. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని. ఏం చేస్తున్నాడంట? మొదట ప్రేమ అయిపోయిందంట, వదిలేశాడు అంతే, మర్చిపోయాడు ప్రేమని. మొదటి స్థితిని ఎప్పుడన్నా మర్చిపోతాం మనము? ఎక్కడి నుండి వచ్చావో నువ్వు మర్చిపోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ పరిస్థితిలో రక్షించబడ్డావో, ఏ పరిస్థితిలో సియోనులోనికి వచ్చావో, ఏ పరిస్థితిలో దేవుని మందిరంలోనికి వచ్చావో, ఏ పరిస్థితిలో నీవు దేవుని మాటలు వింటున్నావో ఆ పరిస్థితి మర్చిపోకూడదు. అందుగురించి ఏమంటాడంటే ఇంకో దగ్గర, నిన్ను పెంట కుప్పలో నుండి నిన్ను పైకి లేవనెత్తిన వాడును నేనే. అయ్యో, ఒకప్పుడు నేను పెంట కుప్పలో ఉన్నవాడిని, దేవుడు నన్ను పైకి లేవనెత్తాడు కాబట్టి నేను కృతజ్ఞుడినై ఉండాలా, నేను భయం కలిగి ఉండాలా, దేవుని మాట వినేవాడిగా ఉండాలి, ఆశీర్వాదాలు పొందుకునేవాడిగా ఉండాలి, ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించేవాడిగా ఉండాలి అని మన మనసులో, మన హృదయంలో, మన తలంపుల్లో, మన ఆలోచనలో మర్చిపోకూడదు. అప్పుడే దేవుని యందు బలము కలిగి ఉంటాను నీవు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మోపుతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం మీద తప్పు మోపే వారిగా ఉండకూడదు ఎవడు కూడా. నువ్వు రక్షింపబడ్డావంటే, నువ్వు మారు మనసు పొందావంటే, నువ్వు పాపక్షమాపణ పొందావంటే, నువ్వు రోడ్డు మీద వెళ్ళినా, నువ్వు బయటికి వెళ్ళినా, నువ్వు ఇంటిలో ఉన్నా, నువ్వు బయట ఉన్నా, నువ్వు ఎక్కడున్నా, మందిరంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ తప్పు ఎవడు కూడా నీ మీద మోపకూడదు. మోపితే కనుక నువ్వు సాతాను సంబంధివే, నువ్వు దేవుని బిడ్డవు కాదు. దేవుని శక్తి నీలో లేదు. రూఢిగా చెప్తున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీ మీద నేరము ఒకటి మోపుచున్నాను. ఎందుకనగా మొదటి ప్రేమను నీవు వదిలితివి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుగురించి ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి కందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది, నిజము దేవుని నమ్ము, అది భువి కందించలేనిది. ఎన్నడెన్నడు మారనిది యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. హల్లెలూయా. ఏ ప్రేమ ఇది? దేవుని ప్రేమ, ఎవరు కూడా కలవలేనిది. ఆ ప్రేమను నీవు మరిచితివి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రేమ ఏం చేసిందంట? మర్చిపోయిందంట. చూడండి అక్కడ చదువుకుందాం. మొదట నీకుండిన ప్రేమను వదిలితివి అని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితినో జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది మొదటి క్రియలను చేయము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ స్థితిలో నుండి నువ్వు ఏమంటున్నాడు? ఏ స్థితిలో నుండి నువ్వు పడితివో, నేనైనా నువ్వైనా ఎవరైనా మొదటి ప్రేమ మనం వదలకూడదు. ఆయన ఎవరు ప్రేమించినప్పుడు, తల్లిదండ్రులు ప్రేమించినప్పుడు, అన్నదమ్ములు ప్రేమించినప్పుడు, అక్కచెల్లెళ్ళు ప్రేమించినప్పుడు, బంధుమిత్రులు ప్రేమించినప్పుడు, అందరూ మనం వదిలేసినప్పుడు దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఎంతగానో ఆశీర్వదించాలని, ఎంతగానో దీవించాలని, ఉన్నతమైన స్థానంలో ఉంచాలని దేవుడు అంతగా ప్రేమించాడు. రక్తస్రావము కలిగిన స్త్రీని అందరూ వదిలేశారు. భర్త వదిలేశాడు, బిడ్డలు వదిలేశారు, తల్లిదండ్రులు వదిలేశారు, బంధుమిత్రులు వదిలేశారు, అన్నదమ్ములు వదిలేశారు, అక్కచెల్లెలు వదిలేశారు, అందరు కూడా వదిలేశారు. కారణం ఏంటంటే డబ్బంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత అందరూ వదిలేసినా కానీ
దేవుడు మాత్రము విడిచిపెట్టే దేవుడు కాదు. అప్పుడు ప్రేమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రేమను మర్చిపోకూడదు మనము. ఆ ప్రేమలో మనం సాగిపోవాలా, ఆ ప్రేమలోనే నడుచుకోవాలి. పడిపోకూడదు. పడిపోతే ఆశీర్వాదాలు రావు. పడిపోతే కనుక భయం ఉంటుంది. పడిపోతే కనుక దీవెనలు రావు. పడిపోతే కనుక ఆజ్ఞలు బట్టి మనం అధికముగా ఆనందించము, బలంగా ఉండము, శక్తిహీనులైపోతాం. సాతాన్ని మనం తొక్కవలసింది, సాతానుడే మనల్ని దొక్కుతూ ఉంటాడు. ఇక చావు అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సాతాన్ని మనము శీఘ్రముగా దాన్ని కాళ్ళ కింద ఏం చేయాలంట? చితక తొక్కాలి, మనం తొక్కాలి. అమ్మో చస్తున్నా అని ఆడనాలి, కానీ వాడికి బదులుగా మనమే అంటే నీకేం ప్రయోజనం? దేవుని ఆశీర్వాదాలు కావాలి, దేవుని మేలులు కావాలి, దేవుని ఉపకారాలు కావాలి. పడిపోకూడదు. అందుగురించి ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన, నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో జ్ఞాపకము చేసుకొనుము. ఏం పొందాలంట? మారు మనసు పొందు. సమయం ఉండగానే నీవు సద్వినియోగం చేసుకోలేవు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. మారు మనసు పొందు. మార్పు చెందు, ఆశీర్వదించబడతావు. క్షేమాపణ అడుగు, ఆశీర్వదించబడతావు. అందుచేతన ఆయన ఎలాంటి దేవుడు అంటే, ఆయన ఎలాంటి దేవుడు? ఏవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 13వ వచనంలో ఉంటుందన్నమాట. చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా ఎలాంటి దేవుడు అంటే కరుణా వాత్సల్యత కలిగినటువంటి వాడు, శాంతమూర్తియు అత్యంత కృప కలిగిన వాడు అయ్యున్నాడు. ఆయన చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక నీవు వస్త్రములను కాక హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. చింపుకోవాలా? హృదయం చింపుకోవాలి. మారు మనసు రావాలంటే నువ్వు మారు మనసు పొందు అంటే నీ హృదయాన్ని నీవు చింపుకోవాలా. ఎందుకనక ఎక్కడ పడిపోయావో దాన్ని జ్ఞాపకం చేసుకొని హృదయాన్ని చింపుకొని ఇప్పుడైనాను నీవు మారు మనసు పొందు. కృప కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, వాత్సల్యత కలిగినటువంటి దేవుడు, మార్పు లేని దేవుడు, మారని దేవుడు, ఆశీర్వదించే దేవుడు, మేలులు చేసే దేవుడు, ఉపకారాలు చేసే దేవుడు, బలాన్ని ఇచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు. నువ్వు మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకోవటం లేదు, మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకోవటం లేదు. ఇప్పుడు పైకి వచ్చిన పర్వాలేదులే అంట, భక్తి అంతా పోయింది. మందిరానికి రావటానికే బాధ, ప్రార్థన చేయటమే బాధ. శనివారం రెండయ్యా బాబు ఉపవాస ప్రార్థనకి ఒక ఆదివారం వెళ్తే చాలులే. శనివారం ఎందుకు? ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటున్నారు. ఆశీర్వాదాల బదులుగా ఏమొస్తున్నాయి? శాపాలు వస్తున్నాయి. శాపాలు తెచ్చుకోమంటున్నాడా మనల్ని? ఆశీర్వాదాలు పోగొట్టుకోమంటున్నాడా? శనివారం రండి, మనం ఏకముగా కూడి ఆత్మచేత నింపబడి ఆయనకు మొరపెట్టుకుందాం, ఆయనకు విజ్ఞాపన చేద్దాం, ఆయనకు ప్రార్థన చేద్దాం. సమస్యలన్నీ పోగొట్టుకుందాం, బాధలన్నీ పోగొట్టుకుందాం, వేదనలన్నీ పోగొట్టుకుందాం, కష్టాలన్నీ పోగొట్టుకుందాం. తలవలే ఉండదాం, మనం తోకవలే ఉండొద్దు. మనం దేవుని బిడ్డలుగా ఉందాం, ఆజ్ఞలు బట్టి అధికముగా ఆనందించుదాం అని పదే పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తుంటే మీరు పెడచెవిని పెట్టి ఆశీర్వాదాల బదులుగా శాపాలు పొందుకుంటున్నారా? దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తునో కోస్తున్నావు నువ్వు, జాగ్రత్త. దేవుని మాట వినాలా. ఒక గంట సేపు దేవుని సన్నిధిలో గడిపితే నీ జీవితం బాగుపడుతుంది. ఒక గంట సేపు దేవుని సన్నిధిలోకి వస్తే నీ బ్రతుకు బాగుపడుతుంది. ఒక గంట సేపు దేవుని సన్నిధిలో ఉంటే నీ కుటుంబము బాగుపడుతుంది, నీ బిడ్డలు బాగుపడతారు, మీరు బాగుపడతారు. బాగుపడటానికే దేవుడు చెప్తున్నాడు, కానీ బాగుపడద్దని దేవుడు చెప్పటం లేదు. ఆశీర్వాదాలు ఆయన దగ్గర ఉన్నాయి, ఉపకారాలు ఆయన దగ్గర ఉన్నాయి, మేలులు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయనను ఆశీర్వదించే దేవుడు, ఆయన దీవించే దేవుడు, ఆయన మేలు చేసే దేవుడు. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగినటువంటి మా యేసయ్య, కోట్ల కొలది వందనాలు స్తుతులు మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా మధ్యలో మాతో మాట్లాడిన దేవుడవు, భూమి ఆకాశములు సృజించిన దేవుడవు నాయన.
నీ కుమారులుగా నీ కుమార్తెలుగా మేము ఉండాలని, ఆశీర్వదించబడాలని, దీవించబడాలని, మేలులు పొందుకోవాలని, ఉపకారాలు పొందుకోవాలని, ఎన్నెన్నో మేలులు మా కొరకు తీసుకుని వచ్చిన దేవాది దేవుడు, వాటన్నిటిని పొందుకోవాలని, మేము బలం కలిగి ఉండాలని, ఆశీర్వదించబడాలని, సియోన్లో నుండి ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటున్న దేవుడు, మేము మీ ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మీ అందు భయభక్తులు కలిగి ఉండాలి, మీ ఆజ్ఞలు బట్టి అధికంగా ఆనందించాలి, నీతిమంతులుగా ఉండాలి, నీతిని అనుసరించి నడుచుకునే వారిగా ఉండాలి. అప్పుడే మాకు ఆశీర్వాదాలు, అప్పుడే మాకు దీవెనలు, అప్పుడే మాకు మేలులు, అప్పుడే మాకు ఉపకారాలు, అప్పుడే మాకు సంతోషం, అప్పుడే మాకు ఆనందం, అప్పుడే మా కుటుంబాల్లో నెమ్మది, అప్పుడే మా కుటుంబాల్లో పట్టరాని దీవెనలు, ఆశీర్వాదాలు ఇచ్చి సంతోషింపచేసి ఆనందింపచేసే దేవాది దేవుడు కాబట్టి నాయన, ఈ దినం ప్రత్యేకంగా మీ మాటల చేత మాతో మాట్లాడావు. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని పలికిన మాటల కొరకు వందనాలు నాయన. మీరు మాట సెలవీయగా దాని ప్రకారం అవుతుంది, మీరు ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడుతుంది. ప్రభు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అట్టి కృపలో ఇక్కడ చేరినటువంటి నీ కుమారులను, నీ కుమార్తెలను అందరినీ కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు మీరు తెచ్చుకుంటారని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. హైదరాబాద్ మహానగరంలో న్యూ హాఫీస్పేట్ ప్రాంతాన 2006వ సంవత్సరం ప్రారంభమైన సియోను ప్రార్థనా మందిరం ఈరోజు అనేక కుటుంబాలతో అతిపెద్ద మందిరంగా విస్తరించబడుచున్నది. దేవుని ఆత్మచేత అభిషేకించబడి సేవలో బహుబలంగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ డాక్టర్ టీజేఆర్ రెడ్డి గారు జనములను గుంపులుగా జల ప్రవాహంగా తీసుకుని వచ్చి ఆయన సన్నిధిలో నింపి, ఆత్మచేత నింపి, ఆత్మతో సత్యముతో ఆరాధించేటట్టుగా చేస్తానని వాగ్దానం చేసిన దేవాది దేవుడు, ప్రతి కుటుంబం రక్షింపబడాలని దైవజనులు రెవరెండ్ డాక్టర్ టీజేఆర్ రెడ్డి గారు, దైవజనురాలు రెవరెండ్ డాక్టర్ టి దేవిరెడ్డి గారు మరియు వారి తనయుడు బ్రదర్ సునీల్ రెడ్డి గారు సియోను ప్రార్థనా మందిరం నందున్న వారిని మరియు టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని రక్షణ పదంలోకి నడిపిస్తున్నారు. అంతేకాదు వీరు ప్రతి విధములనే వ్యాధుల మీదను, అపవిత్రాత్మల మీదను దేవుని చేత అధికారం పొందుకొని అనేక మంది ప్రజలను స్వస్థపరుస్తున్నారు. మరియు శాంతి సమాధానం లేక కుటుంబ కలహాల ద్వారా మనశ్శాంతిని కోల్పోయిన ఎన్నో కుటుంబాలకు రెవరెండ్ డాక్టర్ టీజేఆర్ రెడ్డి గారు దేవుని మాటల ద్వారా వారికి నెమ్మది కలుగజేయుచున్నారు. మరియు సియోను ప్రార్థనా మందిరం నందు ప్రపంచంలో ఎక్కడ లేని విధముగా దినమునకు 7 మార్లు ఆరాధనలు జరుగుచున్నవి. అదేవిధంగా చౌటుప్పల ప్రాంతంలో ఉన్న అంకిరెడ్డిగూడెం గ్రామంలో మరియు అంతంపేట గ్రామంలో ఆరాధనలు జరుగుచున్నవి. సియోనులోకి తరలి వస్తున్న ప్రజలకు భోజన వసతి కల్పిస్తూ దూర ప్రాంతం నుండి వచ్చే వారికి బస్సు సౌకర్యం మరియు క్రమము తప్పకుండా శని ఆదివారాలు జరుగుచున్న ఆరాధనలకు వస్తున్న ప్రతి కుటుంబానికి గోల్డెన్ బైబుల్ బహుమతిగా ఇవ్వబడుతుంది. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఇదే మీ అందరికీ మా ఆహ్వానం. మా అడ్రస్ సియోను ప్రార్థనా మందిరము, ప్లాట్ నెంబర్ 46, ప్రేమనగర్, న్యూ హాఫీస్పేట్, మియాపూర్, హైదరాబాద్ 5,49,000. మీ ప్రార్థన అవసరతల కొరకై సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు. మా వెబ్సైట్ www.sionupraytower.com. మరలా ఇదే సమయంలో అందరం కలుసుకుందాము. దేవుడు మీ కుటుంబాలని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.